హాయ్ అండి, భోంచేస్తారు అందరూ. ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. రేపు మనకు హనుమాన్ జయంతి కదండి, థర్స్డే రోజు. అందుకే ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం నేనైతే దోసపిండి వేసాను. దోసపిండి చాలా డేస్ తర్వాత వేసాను అనమాట. నేను నైటే సోలపొడి అయితే వేసాను. కొంతమంది మార్నింగ్ వేస్తారులేండి. అసలు సోలపొడి అస్సలు మంచిది కాదండి. చిన్నపిల్లలకి అస్సలు మంచిది కాదు, ముఖ్యంగా అమ్మాయిలకు అస్సలు మంచిది కాదు. ఇక్కడ వచ్చేసి బాదం నానబెట్టేసా. మార్నింగ్ కోసం బాదం నానబెట్టేసాను. మరి ఎంతమంది డైలీ బాదం తినే అలవాటు ఉంది? నేనైతే కొన్ని ఇయర్స్ నుంచి బాదం అయితే పిల్లలకి కంటిన్యూగా నానబెట్టేస్తాను నైట్. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ నేను స్పైసెస్ కోసం కొత్త బాక్స్ తీసుకున్నా. ఈ షేప్ బాక్స్ అనమాట. స్పైసెస్ బాక్స్ ఎలా ఉంది ఒకసారి ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఈ షేప్ అయితే తీసుకున్నాను. ఇంకా మార్నింగ్ కోసం బాదం నానబెట్టేసాను. ఇంకా ఆల్రెడీ నాకు చిన్నవి ఉన్నాయండి, అయినా కూడా నేను స్పైసెస్ కోసము ఈ బాక్స్ అయితే మళ్ళీ తీసుకున్నాను అనమాట. ఇక్కడ మనకు అన్ని ఇలాచి లవంగాలు అన్నీ వేసుకోవడానికి. ఇంకా నైట్ పనుల్లో ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి కదండి మార్నింగ్ కోసము. పైగా హనుమాన్ జయంతి ఉంది నాకు రేపు. అందుకే ఉదయం కుదరదు అనేసి నైట్, అంటే ఎప్పుడైనా సరే నేను నైట్ నానబెట్టేసుకుంటానండి. ఇంకా బాదం అయితే నానబెట్టేసాను అనమాట. స్పైసెస్ బాక్స్ అయితే నాకు బాగా నచ్చింది ఈ షేపు, అందుకే తీసుకున్నాను. ఇంకా బాదం నానబెట్టేసుకున్నాను. ఓకే అండి, గుడ్ నైట్.